ఏమేం చేస్తారు ఇప్పుడు? డోక్లా అండి, నార్త్ సైడ్ డోక్లా. ఓకే, సో గుజరాతీ ఐటమ్ కదా? గుజరాతీ ఐటమ్, అక్కడ స్పెషల్ కూడా. అక్కడ స్పెషల్. ఓకే ఓకేనండి, మరి విన్నారు కదా, భానుప్రియ గారు మన కోసం డోక్లా తయారు చేయబోతున్నారు. మరి డోక్లా తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శనగపిండి 1 కప్పు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, సన్నకార పూస కొద్దిగా, డ్రై ఫ్రూట్స్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, క్యారెట్ తురుము కొద్దిగా, పంచదార 1 టీ స్పూన్, వంట సోడా చిటికెడు, పచ్చిమిరపకాయలు 4, ఇంగువ చిటికెడు, ఎండు కొబ్బరి తురుము కొద్దిగా, నిమ్మప్పు చిటికెడు. సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి? మనం శనగపిండి తీసుకోవాలండి 1 కప్పు తీసుకొని, అలానే అల్లము, చిన్న పచ్చిమిరపకాయలు, ఉప్పు, నిమ్మప్పు అన్ని మిక్సీ చేసేయాలి. సో ఇదంతా గ్రైండ్ చేయాలా? గ్రైండ్ చేయాలండి. ఇది మిక్స్ చేసినాక అలానే 1 స్పూన్ షుగర్, సోడా, తినే సోడా, ఒక 1/2 స్పూన్ పడుతుందండి దీనికి. అంటే మనకి ఇవి ఉప్పుగా రావాలి కదా, ఉప్పుగా రావాలి కాబట్టి 1/2 స్పూన్ పడుతుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసుకొని ఒక 1/2 అవర్ నానాలండి. సో ఫస్ట్ ఇందాక చెప్పిన పేస్ట్ రెడీ చేసుకోవాలండి, పచ్చిమిర్చి పేస్ట్. ఆ పచ్చిమిర్చి పేస్ట్ కూడా శనగపిండిలో కలిపేసి అండ్ షుగర్ కూడా యాడ్ చేసి, అలాగే సోడా కూడా యాడ్ చేసి, సోడా కొంచెం ఎక్కువ వేసుకోవాలంటండి, ఒక 1/2 టీ స్పూన్ అలాగా. సో దానివల్ల ఏంటంటే మనకి డోక్లాలు కొంచెం పఫీగా వస్తాయి. సో ఇవన్నీ కలిపేసి ఈ పిండిని ఒక 1/2 an hour నానబెట్టాలి. మీ టైం స్టార్ట్ అయిపోయిందండి భానుప్రియ గారు. ఫస్ట్ ఏం చేస్తున్నారు? వాటర్ వెలిగిద్దామా? ఇది ఈ బేస్ పెట్టుకోవాలి ఫస్ట్. నేను సపోర్ట్ పెట్టానండి ప్లేట్ కి. ఓకే ఓకే. కుక్కర్ లో గానీ అలా కూడా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. కుక్కర్, ఇడ్లీ పాత్ర ఏదైనా. సో కొంచెం పలుచగా ఉండాలి ఇది కొంచెం అండి, అంటే మనం కొంచెం పకోడీ పిండిలాగా ఉండాలన్నమాట. ఇంకోటి ఇప్పుడు మనం అది కాక పకోడీలు, బజ్జీలు రెగ్యులర్ గా తింటూ ఉంటాం, ఆయిల్ ఎక్కువ పిలుస్తుంది. ఇది ఏంటంటే డిఫరెంట్, స్టీమ్ మీద చేస్తాం. సో ఇంక ఇది ఇలా ఉడకనిచ్చేయటమేనా? జీడిపప్పు, బాదం పప్పు కూడా వేయాలండి. ఓకే. సో ఇప్పుడు ఇలా పెట్టేసి దీన్ని ఉంచాలంటారు? 15 minutes పడుతుంది. 15 minutes. భానుప్రియ గారు చూద్దాం ఒకసారి. చూద్దామండి. ఇంకొంచెం అవ్వాలా? ఇంకొంచెం అండి. ఈ లోపల దానికి పోపు పెట్టేసుకుంటే మనకి టైం సెట్ అవుతుంది. ఆవాలు, జీలకర్ర వేస్తాం. ఆవాలు, జీలకర్ర పోపులో వేసామండి. అలానే ఇంగువ కొంచెం, కరివేపాకు, అలానే నువ్వులు వేస్తున్నాం అండి కొంచెం. ఓకే ఓకే. అది ఒకసారి చూద్దామా? చూద్దామండి. సరిపోతుందా? చాలండి. ఇదినా జాగ్రత్త, చాలా వేడిగా ఉంటుంది. ఇప్పుడు మనం జీలకర్ర, నువ్వులు, కరివేపాకు అన్ని వేయించాం కదండి, ఆ వేయించిన దాన్ని ఉడకపెట్టిన దాని మీద వేస్తామండి. ఓకే. నార్మల్ గా డోక్లా అనే దాని మీద ఎక్కువగా మనం కరివేపాకు, జస్ట్ ఆవాలు చూస్తూ ఉంటాం అంతే, కానీ ఇక్కడ నువ్వులు స్పెషల్. అలానే సేవ్ సన్నకార పూస, అలానే కొబ్బరి తురుము. ఓకే. కట్ చేస్తే అయిపోయినట్టేనా అండి? కంప్లీట్ అయిపోయినట్టేనా? ఓకే. అమ్మయ్యా భానుప్రియ గారు. సో మోర్ దెన్ 20 minutes అండి మీ డిష్. చక్కగా కుక్కర్లో పెట్టుంటే ఈ పాటికి అయిపోయేది, తినేసే వాళ్ళు కూడా జడ్జెస్ మన వాళ్ళు. రెడీ? 22 minutes 28 seconds. ఓకే. చేసే ప్రాసెస్ ఈజీగానే ఉంది, కానీ ఉడకటం అనేది కాస్త టైం పట్టింది. సో ఇంత లేట్ అవ్వకుండా ఉడకాలంటే కుక్కర్లో పెట్టుకుంటే ఫాస్ట్గా అయిపోతుందండి. చూసారు కదండి, మరి ఫైనల్గా డోక్లా రెడీ అయిపోయింది. మెయిన్ థింగ్ ఏంటంటే పోషక విలువలతో పాటు టైమింగ్ కూడా కీపప్ చేయాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ భానుప్రియ గారు చాలా చక్కటి వంట చేశారు. డోక్లా అని ఒక వంట, చాలా హైజీనిక్గా, మంచి న్యూట్రిటివ్ వాల్యూ అన్నీ కూడా ఉన్నాయి, కానీ మీరు టైమింగ్ కీపప్ చేయలేదు.